ప్రజలను నువ్వు మోసం చేసినావు. 6 గ్యారంటీలు అన్నావు, నెలకు 4000 పెన్షన్ అన్నావు, తులం బంగారం అన్నావు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు, అన్ని 100 రోజుల్లో ఇస్తా అన్నావు. ఎప్పుడు ఇస్తావు? 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. తప్ప? కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప? ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి, కోపం వస్తున్నది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఆయన భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు. మనం పట్టించుకునే అవసరం లేదు. మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం. ఎన్నిక ఏదైనా రేపు కార్పొరేషన్ ఎన్నిక వస్తుంది. హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తారట. హైదరాబాద్ కార్పొరేషన్ 3 ముక్కలు చేస్తారట. చేసి 3 కార్పొరేషన్లు చేస్తారట. ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా, ఓట్లు వేసేది మీరే కదా. మీకు అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు. అందుకే 24 డివిజన్లు అవుతున్నాయి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో. అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. గట్టిగా కష్టపడదాం. ఈ ఒక్క సంవత్సరం 2026 ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక 27లో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది. 3 ఏళ్ళు పూర్తయిపోయినాయి అంటే ఎలక్షన్ వాతావరణం, అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది.